స్వామిశరణం స్వామిశరణం త్రిపుల్ ఎస్ కేరళ ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైన నేను ఈ మాలలు తీసుకొచ్చాను. ఇంతకుముందుకు 3 years కింద కూడా కరింగాలి మాల గురించి చెప్పాను అప్పట్లో. దాని తర్వాత గురువులందరూ చెప్పారు, అందరూ కూడా తీసుకువచ్చారు. ఇది కూడా ఒక ప్రత్యేకమైన మాల. ఈ మాలకి ఇట్లా మనం చీకర్లో లైట్ వేసిందంటే దీంట్లో ఒక రెడ్ కలర్ రెడ్డిష్ ఒక వెలుతురు వస్తుంది. ఇది ఒక మాల. ఈ మాల వల్ల మనం వేసుకుంటే ఎలాంటి ఉపయోగం, దీనివల్ల ఏంటిది, ఈ మాల ఎందుకు వేసుకోవాలి, యాక్చువల్ ప్రతి ఒక్కరు కూడా డివోషనల్ పర్పస్ కానీ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మాల ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్ వేసుకోవాలి ఈ మాల. ఎవరైనా కూడా ఈ మాల లేకుండా బయటికి వెళ్ళకూడదు. అలాంటి పవర్స్ ఉన్నాయి ఈ మాల. ఈ మాల గురించి ఏంది ఏం కదా, అసలు ఈ మాల పేరు ఏంటిది, దాని గురించి మనం మొత్తం కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళాం. అసలు ఏంటిది ఏం సంగతి కూడా ఆ ముందుకు వెళ్ళే ముందు మనము మన స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? స్వామి బసరు తయారు అర్చన ఆర్యంగ బల బాలకనే ఎరుమేలి ధర్మ శాస్త్రాపేష పరిగిరీశనే హరే సుధన జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ పరశురామ దేవాయ వల్లభాయన మనమ స్వామి చేసినమయ్యప్ప. ఈ మాల నేను కూడా వేసుకున్నాను. ఈ మాల అసలు ఈ మధ్యలో వేసుకున్నాను, ఇంతకుముందుకు వేసుకోలేదు. అంతకుముందుకు అంత అవసరం లేదు అనిపించింది. ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు ఎందుకు వేసుకున్న దానికి మాట్లాడుకున్నాం మనం. ఓకేనా? మనకు దేవదారమాల అంటారు దాన్ని. దేవదారమాల అంటే దేవుడికి సంబంధించిన సిస్టమ్ తోటి మన దేవుడు మూమెంట్ మనము ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. దీని నుంచి జపం చేస్తే మనకు మెడిటేషన్ పరంగా మన జ్ఞాన శక్తి ఎక్కువ పెరగడం, జపం ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇది దేవదారమాలతో మనం జపం చేసినట్టయితే జప ఫలితం ఎక్కువ ఉంటుంది. మనము ఈ షట్చక్రాల కంట్రోల్ ఉంటుంది, మన బ్రెయిన్ కంట్రోల్ ఉంటుంది, మనశ్శాంతి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇది వేసుకుంటే నెగిటివ్ ఫోర్స్ తాకదు, ధనాభివృద్ధి పెరుగుతుంది. దీనివల్ల బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మనకందరికీ నకారాత్మక శక్తులు బ్లాక్ మ్యాజిక్ అని ఉంటుంది. నకారాత్మక శక్తులు బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది. దీంట్లో వైట్ మ్యాజిక్ అని కూడా ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంటుంది, వైట్ మ్యాజిక్. అంటే నకారాత్మక శక్తులు ఎవరైనా శత్రువులు దూరం ఉండి మనకి ఏమైనా చేస్తే, నకారాత్మక శక్తులు ఎవరైనా ఉంటే మనకు తాకుతుంది బ్లాక్ మ్యాజిక్. వైట్ మ్యాజిక్ అనేది మన పక్కకుండే మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఇవన్నీ కూడా మన పక్కకుండి ఇగో ఫీలింగ్ తోటి మనల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది వైట్ మ్యాజిక్ వాళ్ళు. వైట్ మ్యాజిక్ చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకో, కారు కొనుక్కున్నాం అనుకో, ఏదైనా కొనుక్కున్నాం అనుకో, ఎవరికైనా చెప్తే అది చాలా బాగుందని చెప్పి సైలెంట్గా ఉంటాం. ఈ వైట్ మ్యాజిక్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కారు ఎంత కొన్నారు, దాన్ని లోపల దాకా తీసుకెళ్తారు. దాన్ని ఏంది, ఏం కదా, ఏం సంగతి, దాని సిస్టమ్ ఏంటి, మూమెంట్ ఏంటి, అవన్నీ కూడా ఎంత కట్టారు, ఫైనాన్స్ ఎంత ఉంది. మనం ఫైనాన్స్ తీసుకుంటే వాళ్ళకి ఇగో వాళ్ళకు కంట్రోల్ అవుతుంది, లేవో ఇగో అట్ అవుతుంది. మొత్తం డబ్బులు తీసుకున్నమాట. ఇంకెవరైనా మనకి ఇప్పిస్తున్నారని వాళ్ళకి తెలిస్తే ఇంకా ఫెయిల్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇప్పిస్తున్నారు, ఏం కదా, అవసరం అదనేసి అంటారు అనమాట. వైట్ మ్యాజిక్ ఉన్న వైట్ నకారాత్మక బ్లాక్ నకారాత్మక శక్తి కూడా వైట్ నకారాత్మక శక్తితో పెద్ద హెడేక్ ఉంటుంది. మన పక్కకుండా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండి మనల్ని ఎలా డామినేట్ చేయాలి, మనం ఎలా ఒత్తేయాలి, ఉన్నత స్థాయిని ఎలా బ్లాక్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. వైట్ మ్యాజిక్ మనందే గుప్త శక్తులు అనమాట. వీళ్ళందరూ కూడా వైట్ మ్యాజిక్ వల్ల నకారాత్మక బ్లాక్ నకారాత్మక శక్తుల వల్ల ఇది ఒకటి. ఇది అందులోంచి మనం ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా మారేటట్టుగా అలా నకారాత్మక శక్తులు మన పక్కకుండి ఎవరైతే మనల్ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేసి మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వారికి మన మెడలో ఉంటే, నాకు ఇది అవసరం లేదనుకున్నా, ఇప్పుడు ఎందుకు వేసుకున్నా అంటే నా చుట్టుముట్టు మొత్తం వైట్ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు, వైట్ మ్యాజిక్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులోంచి ఇంతకుముందు గుర్తుపట్టే ఉన్నాయి. నాకు ఏముంది, నా పని నేను తీసుకుంటున్నా, హ్యాపీగా ఉంటున్నా కదా, ఎందుకంటే అనుకున్నా. కాకపోతే ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో మన దగ్గరకు వచ్చేసి నాకు వైట్ మ్యాజిక్ అని చేయడం మొదలు పెట్టారు. కాబట్టి వాళ్ళకి ఏం లేదు, తెలుసుకోవాలా, చూసుకోవాలా, వాళ్ళందరూ పెట్టాలి. మనకు మా డివిజనల్ ఫీల్డ్ వాళ్ళకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదు, ఉన్నా కూడా ఇట్లానే చేస్తున్నారని నాకు అర్థమైంది. అందువచ్చే అందరిని దూరం పెట్టేసి ప్రశాంతంగా మనం అనమాట. వైట్ మ్యాజిక్ వాళ్ళు దూరం ఉంటే మనం ప్రశాంతంగా బతుకుతాం. వైట్ మ్యాజిక్ వాళ్ళు మన పక్కకుండే ఎన్నో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎవరో భక్తులు మన ఇప్పడానికి ప్రయత్నం చేస్తే వైట్ మ్యాజిక్ వాళ్ళు ఈగో ఫీల్ అయ్యారు. వాళ్ళకి వైట్ మ్యాజిక్ వాళ్ళు మనకి ఏం చేస్తాం, మన స్నేహితులు మన శ్రేయోగుళ్ళు యాక్చువల్ ఏం చేస్తాం, వాళ్ళకి ముందే అన్ని ఇంటిమేషన్ ఇస్తాం. మనకు వీళ్ళు ఇది ఇస్తున్నారు, వాళ్ళు అది ఇస్తున్నారు అని చెప్తే ప్రత్యేకంగా వాళ్ళు ఎవరో తెలుసుకొని వారు కూడా ఫోన్ చేసి ఎందుకు అవసరం అన్నట్టుగా చెప్పే రకం ఉంటారు వైట్ మ్యాజిక్ వాళ్ళు. మనం ఎంత ఉంటే మన గోతులు మనల్ని ఇబ్బంది పెట్టి పర్సన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ కింద పడిపోతుంటే వాళ్ళకు ఇగో అట్టయి మనం ఉన్నత స్థాయికి వెళ్తున్నా వాళ్ళు ఇగో అట్టయి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు.
నుంచి అలా కాకుండా మన మనశ్శాంతి ప్రశాంతంగా ఉండాలంటే వైట్ మ్యాజిక్ వల్ల దూరం పెట్టాలి. ఇది దేవదార మాల వల్ల సర్వదా అన్ని విధాల విజయం. మనము జపంలో రుద్రాక్ష మాల అన్ని రకాల మాలలు వాడుతుంటాం. తులసి మాల జపానికి వాడకూడదు. ఇది ఏంటంటే ఇది దేవదార మాల. మనము ఒక్క మాల తిప్పినట్టయితే ఇది 10 మాలలు తిప్పినంత శక్తి ఉంటుంది దేవదార మాల. మనం మెడల్ వేసుకొని బయటికి వెళ్తే మనకు ఒక రకం పాజిటివ్ వైబ్స్ అనేది రావడం, ఎదుటి వాళ్ళు మనం గౌరవించడం, ఇంటర్వ్యూలో ఎన్నైనా కూడా సక్సెస్ కావడం, డబ్బుకు సంబంధించిన సక్సెస్ కావడం, ఎన్నైనా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది దేవదార మాల అంటారు. ఈ దేవదార మాల మనము ఏ రోజైనా ధరించవచ్చు, ఏ తిథి సమయంలో ధరించవచ్చు. ఇది జపతపంలో చాలా ఉపయోగపడుతుంది. దేవుడికి సంబంధించిన అతి దగ్గరలో ఉండే దేవదార మాల. దేవుడి సంబంధించిన సిస్టంలో ఉంటాం. ఎప్పుడు కూడా జ్ఞానం అనేది మనకి ఎప్పుడు దినదిన అభివృద్ధి పెరుగుతుంటుంది. ఈ దేవదార మాల వల్ల అన్నీ కూడా క్షేమంగా ఉండాలని దేవదార మాల మీరు అందరూ ధరించండి. ఇది మనకు ఒకటి ఏంటంటే ఇది కొంచెం వెలుతురు లేని ప్లేస్లో దీన్ని లైట్ కొడితే రెడ్ కలర్గా మారుతుంది అనమాట. అంటే లైట్ కొడితే దీంట్లో మనకు లైట్ కొట్టినాం అనుకో దీని లోపల రెడ్డిష్ ఒకటి వెలుతురు అనేది వస్తుంది. ఇది మనకు దేవదార మాల ఎక్కడైనా దొరుకుతుంది. ఒకవేళ మేమైతే మీకున్నాం కదా. ఇది ఏంటంటే దేవదార మాల మన త్రిబులర్స్ డివోషనల్ ప్రొడక్ట్స్ దగ్గర దీన్ని యాక్టివేట్ చేసాం అనమాట. ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఉట్టి ఉంటే ప్రాణం లేకపోతే అది వేస్ట్ అని అడుగుతుంది. దీన్ని యాక్టివేషన్ అవుతూనే కదా ఇది పనిచేస్తుంది. ఇదన్నీ కూడా ప్రతి ఒక్క వస్తువు మన త్రిబులర్స్ డివోషనల్ గ్రూప్ నుంచి ఏ వస్తువు వచ్చినా యాక్టివేషన్ అయి వస్తుంది. దీని నుంచి కొన్ని మనం ఎవరైతే కొంటారో వారికి కొన్ని వస్తువులు దీన్ని వెంబడి వస్తాయి. దీని వెంబడి ఏవైతే కొన్ని వస్తువులు వస్తున్నాయో అది మా నుంచి వచ్చినట్టు అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు మీ వెంబడి వస్తాయి. అది మీ దీని పార్సల్ ద్వారా వస్తాయి. ఇక్కడికి వచ్చిన మన త్రిబులర్స్ డివోషనల్ గ్రూప్ ఆఫీస్కి వచ్చి తీసుకున్న పర్లే. మీరు కొరియర్ ద్వారా చేసిన హైదరాబాద్ సిగ్నల్ అయితే ఊబర్ సర్వీస్ ఉంది, బయట అయితే మీకు కొరియర్ ద్వారా వస్తుంది. దాని వెంబడి వచ్చే ముందు దీని వెంబడి కొన్ని వస్తువులు వస్తాయి. దీని వెంబడి కొన్ని వస్తువులు రాని పక్షంలో ఇది మేము పంపినట్టు అనమాట. మా నంబర్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు 9133946555. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు నా అపాయింట్మెంట్స్ దొరికిపోతాయి. మా ఆఫీస్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ఎన్నో రకాల వస్తువులు మీకు 1,38,000,000 వస్తువులు మీ అందరికి ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కొక్క వస్తువు కూడా 3 సంవత్సరాల కింద కరంగాలి మాల గురించి చెప్పింది నేనే. అది అందరూ గురువులు చెప్పుకోవడం కూడా అందరూ కూడా దాని పెద్ద అందరూ కూడా ధరించడం ఏదైనా మంచిది ఏదైనా ధరించడం వల్ల చాలా శుభదాయకంగా ఉంటుంది. ఇది కరంగాలి మాల కన్నా 10 రెట్ల ఎక్కువ శుభ ఫలాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకే ఈ దేవదార మాల ధరించడం వల్ల మన సర్వదా శుభం కలుగుతుంది. అందరూ కూడా దినాభివృద్ధి పెరుగుతూ ఉంటారు. మీరు చూడండి ఒకసారి బయటకు వెళ్తే మన దిష్టి దోషాలు అభివృద్ధి దాకాకుండా కూడా చాలా సెక్యూరిటీ పరంగా ఆపుతుంది అన్నమాట. దిష్టి దోషాలు దాకాకుండా చాలా సెక్యూరిటీ పరంగా మనల్ని అనుగ్రహించి ముందుకు తీసుకెళ్తుంది. మీరందరూ కూడా అతి శీఘ్రంగా ఈ దేవదార మాల ధరించండి. ఒకవేళ నేనున్నప్పుడు మా ఆఫీస్కి వచ్చేస్తే పీఠం నా ఆఫీస్ త్రిబులర్స్ డివిజన్ గ్రూప్ ఆఫీస్లో ఉంటే నా చేతులతో మేము మెడల్ వేస్తాను. మీరు ఎప్పుడు కూడా శుభదాయకంగా ఉండడానికి ఆశీర్వదిస్తాను. స్వామి ఏ శరణమయ్యప్ప. మీరందరూ చల్లగా ఉండాలి, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఉండాలని కోరుకుంటాను. స్వామి శరణం.